నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో బడ్జెట్‌పై చర్చా కార్యక్రమం. వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి జయప్రకాష్. తాడేపల్లిలో వైవి సుబ్బారెడ్డిని కలిసిన బొల్లా వ్యతిరేక వర్గం. గీటన్స్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రేరణాత్మక తరగతులు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కేటాయింపుల గురించి వివరించడానికి బడ్జెట్పై చర్చా కార్యక్రమం కారంపొడి రోడ్డులోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ పాల్గొని 2025-26 బడ్జెట్ ప్రజారాజకంగా రూపొందించడం జరిగిందని, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, మధ్యతరగతి వారికి, సామాన్యులకు, సంపన్నులకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్, జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, 5 మండలాల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లాలో వెనుకొండ పట్టణంలో కేంద్ర బడ్జెట్ పైనటువంటి ఏ రకమైనటువంటి బడ్జెట్ మనకి ప్రవేశపెట్టారు ఏమిటి అన్నది ఇక్కడ వివరించడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శశి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కృపారావు గారు, పూర్ణ గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందని ఆమె మాట్లాడుతూ 8వసారి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, గురజాడ గారు చెప్పినటువంటి మాట, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై, పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానిలో భారతదేశం లాంటి దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్ లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మన దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచటం, కొనుగోలు శక్తిని పెంచడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అదేవిధంగా చేసినటువంటి ప్రోడక్ట్ ని విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలని తీసుకొని బడ్జెట్ ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు ఏదైతే భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దానిలో భాగంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డుకి 3 లక్షల రూపాయలు రుణ సదుపాయం ఉంటే ఇవాళ దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచడం, అదేవిధంగా రైతులకి భరోసా కోసం అని చెప్పి 6,000 రూపాయలు గతంలో మనం ఇచ్చేటటువంటి పరిస్థితి రైతులకి, దాన్ని కూడా పెంపొందించాలని ఒక ప్రతిపాదన తీసుకురావటం, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో, గ్రామాలు అభివృద్ధి చెందడం అంటే అక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమని మనం బాగా చూసుకోవటం, అంటే పండించినటువంటి పంటని మనం సరైన దిశగా తీసుకొని వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయటం, ఎఫ్పిఓస్ ద్వారా ఏదైతే గతంలో ప్రతిపాదించారో ప్రతి గ్రామానికి కూడా గోడౌన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశం, అదేవిధంగా పెట్టుబడికి కావాల్సినటువంటి, రైతాంగానికి పెట్టుబడి కావాల్సినటువంటి ఆర్థిక భద్రతను కల్పించడం, ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని పండించినటువంటి పంటకి ఎంఎస్పి వచ్చే విధంగా,
ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఐకార్ నామ్స్ ప్రకారంగా నిర్ణయించిందో ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పి వచ్చే విధంగా వారికి పండించినటువంటి పంటని వారు మార్కెట్ చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించడం అంటే ఈ ప్రోడక్ట్ ని మనం అనుకున్నాం వినుకొండ పట్టణానికి సంబంధించినటువంటి పప్పు దినుసులు వ్యాపారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పు దినుసులు కనుక మనం వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోగలిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మద్దతు ధరతో పాటుగా కొద్దిగా మరింత ఆర్థిక భద్రత కూడా వచ్చేటటువంటి అవకాశం, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఈ కామర్స్ ఈ నామ్ అనే సైట్ ద్వారా ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మార్కెట్ యార్డుల ద్వారా కానివ్వండి లేదా ప్రత్యక్షంగా కానివ్వండి ఆన్లైన్ ద్వారా కానివ్వండి దాని ద్వారా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఇటువంటి అనేక సదుపాయాల్ని రైతులకి భద్రత రీత్యా కల్పించడం జరిగింది. మరొకటి ప్రధానంగా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం అరకొరగా ఉంటే ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న పరిణామాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ వారందరికీ కూడా సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి డబ్బులు కూడా ట్యాక్స్ రూపేణ బయటికి వెళ్ళిపోతాం. వారిని కాపాడే దానికోసం అని చెప్పి ఇవాళ మధ్యతరగతికి భరోసాగా వారి యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా 12 లక్షల రూపాయల వరకు వారందరికీ కూడా ఆదాయం ఏదైతే వస్తుందో దానికి ట్యాక్స్ రహితంగా దాన్ని రూపొందించడం జరిగింది. అంటే సుమారుగా 1 లక్ష రూపాయలు గనక ఆదాయం ఒక వ్యక్తికి గనక వచ్చినట్లయితే ఆ ఆదాయానికి 1 నయా పైసా కూడా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఇవాళ దాన్ని ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. దీని ద్వారా చేకూరేటటువంటి లాభం ఏమిటంటే సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటం. మనందరం చూసాం ఇవాళ భారతదేశం యొక్క ఆన్ అండ్ యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంది. కారణం ఏమిటయ్యా అంటే దానికి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఆదాయం తక్కువగా రావడం. ఇవాళ యావరేజ్ తలసరి ఆదాయంగా $3,000 అంటే సుమారుగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే ఇవాళ మన భారతదేశంలో వస్తా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని మనం ఎప్పుడైతే $23,760 పెంచుకుంటామో అంటే 24 లక్షల రూపాయలు సుమారుగా కనుక మనం సంవత్సరం ఆదాయం పెంచుకోగలుగుతామో అప్పుడు దేశం యొక్క అభివృద్ధి 7.6% సరాసరిన యావరేజ్ అని తీసుకుంటే భారతదేశ అభివృద్ధి 7.6% యావరేజ్ అని వస్తుంది. అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది. దానికోసం అని చెప్పి ఇవాళ ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటటువంటి అంటే ₹1,00,000 వరకు పరిమితి వరకు ఆదాయం వచ్చేటటువంటి సామాన్య మధ్యతరగతి వ్యక్తులు ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ 1 పైసా కూడా లేకుండా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. దీని ద్వారా ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి సొమ్ముని ప్రజలు పెట్టుబడి రూపేణా బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు భారతదేశంలో కూడా తయారీ పరిశ్రమలు కూడా ఒక వ్యక్తి కొనాలి అంటే బయట ఆ సామాన్ అవైలబిలిటీ ఉండాలి అంటే ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఎంఎస్ఎంఈలకి ఊతం లభిస్తుంది. ఆ ఎంఎస్ఎంఈలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ లో భాగంగా వారికి పెంచడం జరిగింది. గతంలో ఎంఎస్ఎంఈలకి 5 కోట్ల రూపాయలకి సూక్ష్మ రుణాల కింద ఇస్తామంటే ఇవాళ దాన్ని పరిమితిని 10 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే 10 కోట్ల రూపాయలు ఉందో దాన్ని 50 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. మధ్య తరహా పరిశ్రమలు 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ రుణ పరిమితిని పెంచుతూ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఉపాధి కల్పన కల్పించే విధంగా ఇవాళ దాన్ని కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి తయారైనటువంటి ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, అది రోడ్వేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇవాళ ఎయిర్వేస్ కానివ్వండి, అన్నిటికీ కూడా మనం ఇవాళ ఆ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవటం వల్ల ప్రజల యొక్క అమ్మకం శక్తి కొనుగోలు శక్తి కూడా పెరగటం ద్వారా మన యొక్క సరాసరి ఆదాయం మన సరాసరి యొక్క అభివృద్ధి ఇవాళ జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా దీనిలో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆలోచన, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులను కూడా తీసుకుంటాం. దీనిలో ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం కూడా విద్యార్థులు. రేపొద్దున విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత ఆ స్థానాల్లోకి మన ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మంచి చదువుతోటి ఉన్నతమైన చదువుతోటి కనుక అక్కడికి వెళ్ళగలిగినట్లయితే వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించడం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా
వారందరికీ కూడా కావాల్సినటువంటి టెక్నాలజీ డెవలప్ చేయించడం ద్వారా మన విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చదువుకునేటటువంటి అవకాశం ఇవాళ ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో, డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వారందరూ కూడా వారి యొక్క చదువుని ప్రమాణాలను కూడా పెంచుకునే విధంగా ఉందని చెప్పి ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా కూడా మనందరం కూడా చూసాం. మరీ ముఖ్యంగా మనం కొన్ని కనుక చెప్పుకోవాల్సి వస్తే రైతుల పరంగా చూస్తే ధనధాన్య కృషి యోజన కింద సుమారుగా వెనుకబడినటువంటి 100 జిల్లాల్లో ఎక్కడైతే రైతులందరూ కూడా భారీ ఎత్తున ఉన్నారో వారికి అక్కడ 1,70,00,000 మంది, సుమారుగా 1,70,00,000 మంది రైతులకి ప్రయోజనం చేకూరే విధంగా అక్కడ సంబంధించినటువంటి FPOs అంతా కూడా డెవలప్ చేయించాలని చెప్పి, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలు ఉన్నదాన్ని ఇవాళ 5 లక్షల రూపాయలకి పెంచి సుమారుగా 7,70,00,000 మంది రైతులకి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వెనుకొండ లాంటి ప్రాంతంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ కావాల్సినటువంటి ఆత్మనిర్భరత ప్యాకేజ్ కింద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటి కూడా డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ చేసేటటువంటి పప్పు ధాన్యాలన్నింటినీ కూడా ఎగుమతి చేసుకునేదానికి వారికి కావాల్సిన అవకాశం కల్పించలేదు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఒక పాలసీ డిజైన్ చేయడం జరిగింది. ఈ పాలసీని రాబోయేటటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా MSMEలో మనం చెప్పుకున్నట్లయితే కనుక సూక్ష్మ పారిశ్రామికవేత్తలకి ఇంతకుముందే చెప్పాం 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు వాళ్ళందరూ కూడా పెట్టుబడులు మనం పెంచుకోవడం జరిగింది. విద్యా నైపుణ్యం కోసం ఐడెంటిఫై చేసినటువంటి ఒక 50,000 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వీటికి సంబంధించిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వారందరూ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలోనే ఇవాళ మెడికల్ సీట్లు పెంచవలసిన అవసరాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా కూడా మరొక 10,000 సీట్లని, మెడికల్ సీట్లని విద్యార్థులకు చదువుకునే విధంగా పెంచడం ద్వారా మరింతగా వైద్య సదుపాయాలు రాబోయేటటువంటి రోజుల్లో కల్పించాలని ఒక సదుద్దేశంతో ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన అసమ్మత వ్యతిరేక వర్గం వైసీపీ అధిష్టాన నేత అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఆదివారం నాడు తాడేపల్లిలో కలిశారు. ఈ మేరకు వినుకొండ నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డిని కలిసి తమ గోడును వివరించారు. తామంతా శావలపురం మండలం సీనియర్ నేత, ఈపూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చుండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యామని వారు తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థి జీవితం రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతోంది. కాబట్టి విద్యార్థులు విభిన్న జీవిత పరిస్థితుల్లో ఉత్తమ సాధనకు మరియు తగినంత సర్దుబాటుకు సహాయం చేయడానికి శాస్త్రీయ మార్గదర్శకత్వం అవసరమని ప్రముఖ మోటివేటర్ సుధీర్ సాండ్రా అన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతంస్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన మోటివేషన్ క్లాసులకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా విద్యార్థులు ప్రేరణ మరియు మంచి సమాచారం పొందినప్పుడు వారి ఉత్తమ ప్రదర్శనలను ఇస్తారని అన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులకు అనేక కెరీర్ ఎంపికలు ఉన్నాయని, వారు తమ అభిరుచి, ఆసక్తి, ప్రతిభ మరియు నైపుణ్యాలకు తగిన అద్భుతమైన కెరీర్ ఎంపిక చేసుకోవడానికి తమ ప్రయత్నాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కానీ ఎలాగో వచ్చాయి కాబట్టి ఫ్యూ టిప్స్ నేను చెప్తాను, చెప్పచ్చా? పైగా ఇప్పుడు ఇంకో 20 days ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీ దరిద్రం బాగాలేకపోయినా ముందు జూన్ లో చదవకపోయినా పర్లేదు, ఇప్పుడు కనీసం 20 రోజులు చేయకపోతే ఏమవుతుందో నేను మొత్తం క్లాస్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఏదైనా చేస్తుంది. సెకండ్ లేడీస్ వైరస్, సెకండ్ గర్ల్స్ వైరస్, ఎక్కడ స్పోర్ట్స్. ఓకే, 4వది అందరు చెప్తారు. ఎక్స్ప్రెషన్ అండి. అవును, నేను చెప్పాను, నేను టీవీ చూస్తాను, నేను చెప్పాను, నేను సీరియల్ చూస్తాను, నేను చెప్పాను, మ్యాచ్ చూస్తాను, నేను చెప్పాను, క్లాస్ రూమ్ నిద్రపోతున్నాను. మీరు ఎలా చెప్పగలరు? సారీ టు సే దిస్, మామూలుగా మీలో ఎంతమందికి తెలుసో లేదని తెలియదు, కానీ మన బాడీని మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తారంటే బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. కానీ మీ అందరికీ తెలియని విషయం తెలుసా? ఫస్ట్ మీరు బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంత తగ్గించి గత 15-20 నిమిషాల నుంచి నేను మాట్లాడుతున్నంతసేపు నేను కావాలని నా చేతులు ఇలా కదిలిస్తున్నానా, లేదా నా మైండ్ నా బాడీని కంట్రోల్ చేస్తుందా? అంతే కదా. కావాలని చూడండి, బయట ఫోన్లో మాట్లాడినప్పుడు ఏరా ఎక్కడున్నావు అంటే నేను ఆ బస్ స్టాండ్లో ఉన్నా వచ్చే అంటాడు, అవతల కనపడతా వచ్చే అని. బికాస్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మనల్ని? మనం ఎవరి కంట్రోల్లో ఉంటే బాగుంటుందా, మన కంట్రోల్ అన్నీ ఉంటే బాగుంటుందా? ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ని మీరు కంట్రోల్ తీసుకోవాలంటే ఫస్ట్ బాడీని మీరు కంట్రోల్ పెట్టుకోండి. శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామికి ఘనంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు.
వినుకొండ నియోజకవర్గ వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో 8వ వార్షిక లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నగర సంకీర్తన, తదుపరి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సువాసినీల చేత లక్ష కుంకుమార్చన, వఠం వేణు శర్మ శ్రీచక్ర అర్చన నిర్వహించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.